బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన మండల ఉపాధ్యక్షుడు నాగులకొండ బద్రీనారాయణ కొంబూరి నెహ్రూ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం బీజేపీ వెస్ట్ మండల నాయకులందరూ కలిసి సూర్యనారాయణపురం ప్రాంతంలో నిర్వహించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్క రమేష్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు దుర్గాభవాని, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కరుటూరి ప్రసాద్, బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దొడ్డి అప్పలరాజు, కూటమి నాయకులు నెల్లి వెంకటరమణ, పాణి, సుంకర శ్రీను, బీజేపీ నాయకులు వైదాడ రాజు, కేదార్శెట్టి గోపి, బీజేపీ మహిళా నాయకులు చల్లంగి రావడమ్మ, పోలవరపు వరలక్ష్మి, కటారి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి నిర్మాణం అయితే ఆ నిర్మాణమైనటువంటి విధానం దేశభక్తితో కూడినటువంటి విధానం వస్తే మనం అందరం కూడా అభివృద్ధి అవుతాం అనేటటువంటిది ఒక మంచి నినాదం. అది అందరూ వినాలి, చదవాలి, ఆ పుస్తకాలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ, మరొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నైతిక విలువల్లో కూడినటువంటి పంచతీర్థాలు అంటే రెండు రకాలు వస్తాయి మీకు. ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నడి ఆడినటువంటి ప్రాంతాలను గుర్తించి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూల విరాట్లైనటువంటి ఒక ఐదు నిర్ణయాలు ఉన్నాయి. ఆ 5 నిర్ణయాల్లో పంచనిష్టలు అని మనం అంటాం. అంటే ఈ పంచనిష్టలకు సంబంధించినటువంటి పార్టీ ఇచ్చిందనే కానీ అది సమాజానికి సంబంధించిన విషయాలు. ఎందుకంటే దేశంలో నైతిక విలువలు కూడిన రాజకీయాలు ఉండాలి, గాంధీ ప్రజాస్వామ్యం కావాలి. అలాగా ఒక 5 పంచనిష్టలు ఇవాళ మన అందరికీ తెలియవలసిన అవసరం ఉంటుంది. అవి తెలుసుకున్నప్పుడు మనల్లో ఉండేటటువంటి ఒక విధమైనటువంటి యుగోలు తగ్గిపోతాయి. అసలు మనిషి ఏ విధంగా జీవించాలి, రాజకీయాల్లో ఎలా ఉండాలి. ఇవాళ రాజకీయం అంటేనే రాజకీయాల్లో ఎందుకు వస్తున్నామంటే నాకేంటి అనే పరిస్థితి వస్తుంది. ఎందుకు కొద్దిగా సాయం చేయండి, పని చేయండి, 10 రోజులు ఇవాళ ఎస్ఐఆర్ జరుగుతుందంటే మాకేంటి అంటున్నారు. మాకేంటి అంటే ఇవాళ ఎస్ఐఆర్లో ఒక ఓటు పోతే ఆ ఓటు తెచ్చుకోవడం కష్టం, సర్వీస్ చేయవలసిన అవసరం ఉంది, సర్వీస్ చేయడానికి కూడా మాకేంటి అంటున్నారు. అంటే రాజకీయాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే దోచుకోవడం, దాచుకోవడం అనేది రాజకీయ వ్యవస్థ అయింది. అది కాదు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేయాలనేది భారతీయ జనతా పార్టీ చెప్తుంది. సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి ఈరోజు కాకినాడ సూర్యనారాయణపురంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కాకినాడ నుంచి ఉన్నటువంటి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆ కూటమి నాయకులు నెల్లి రమణ గారు, పాణి గారు, సుంకర శ్రీని గారు, అలాగే బీజేపీ నాయకులు కాకినాడ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్క రమేష్ గారు, మండల ఉపాధ్యక్షులు నాగులకొండ బద్రీనారాయణ గారు, కరుటూరి ప్రసాద్ గారు, కొమ్మూరి నెహ్రూ గారు, గోపి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు దొడ్డి అప్పలరాజు గారు, వైదాడ రాజు గారు అందరూ కూడా పాల్గొని ఈరోజు నివాళులు అర్పించి ఈ స్వాతంత్ర సమరయోధుని అల్లూరి సీతారామరాజుని ఈరోజు స్మరించుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ